ఈ దినము ఆరాధన వర్తమానం కొరకు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. అటువలే మనమును బారులమై ఉన్నప్పుడు అందరం కలిసి చదువుకుందాం. లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఇంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినంలో ఇంతవరకు ప్రభువా నీ బిడ్డలను చేర్చి పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరచడానికి ప్రభువా నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధన వర్తమానం కొరకు మా గమనానికి తీసుకొచ్చినటువంటి నీ లేఖన భాగములను ప్రభువా నీవే వాటిని విరిచి తండ్రి మాకు పంచిపెట్టండి. కావలసినటువంటి దేవనైన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. నిన్ను ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో, నిన్ను మహింపరచాలో తండ్రి నీవే మమ్మల్ని నడిపించి నీ కృపలో జ్ఞాపకం ఉంచుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మరి లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమైంటిమి. ఒకప్పుడు మన యొక్క స్థితి దాసత్వములో ఉంటున్నటువంటి వారం. దేని వలన? మన యొక్క అపరాధములు పాపముల వలనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి తీసిన వారు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. ఇక్కడ మనము కూడా ఇక్కడ చదువుకున్న ఈ లేఖన భాగంలో 4వ అధ్యాయము 3వ వచనంలో మీరు అటువలే మనము బారులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు అని పుట్నోట్ల 4 వేసింది. అంటే భూతములకు లోబడి దాసులమైంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి మరి ఇక్కడ మనం చదువుకున్న ఎఫెసీ 2:1 నుంచి ఇక్కడ మనం చదువుకుంటే మరి 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయొచ్చు అధిపతిని ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో మనకు కలిగినటువంటి శరీర సంబంధ కోరికలు అని ఇక్కడ 3వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది. మరి శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. పూర్వము మనం ఎలాగున్నామంటే ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములకు, ఈ లోక సంబంధమైన భూతములకు, ఈ శరీర సంబంధమైన కోరికలకు మనము మరి అనుసరించి దానికి దాసులమై ఉంటున్నాం.
అందును బట్టి ఇక్కడ గలతీ 4:4 ప్రకారము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మునుపు మనం ఎలాగున్నాం? తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులనై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరు ద్వేషించుకుంటుమి. కానీ ఇక్కడ మునుపు మనం దేనికి దాసులమై ఉంటున్నామంటే ఈ లోక సంబంధమైన కోరికల విషయమై శరీర సంబంధమైన వాటిని మనం అనుసరించి దాసులమై ఉంటున్నాం. అయితే 4వ వచనం చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చాలు. ఇలాంటి స్థితిలో నీవు ఉంటున్నావు, నేను ఉంటున్నా, మనందరం ఉన్నాం. ఒకప్పుడు దేవునిని ఎరగక మునుపు ఈ శరీర సంబంధమైన ఆశలు కోరికలు నెరవేర్చుకుంటూ దానికి దాసులమై మనము మన పాపములు అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్నామని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇలా ఉన్నటువంటి నీ ఎడల నా ఎడల దేవుడు ఏం చేసినాడంటే ఆయన యొక్క దయయు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైంది. ఎలాగ ప్రత్యక్షమైంది? ఇక్కడ చదువుకున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపినాడు. ఎప్పుడు పంపాడంటే మన పాపములు అపరాధములతో మనం చచ్చినప్పుడే, మనము దాసులమైనప్పుడే. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము గల బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడిన. ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు ఎలాగ చూపించాడంటే మన మన యొక్క స్థితిని ఎరిగినాడు. అందును బట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఏమైందంటే 14వ వచనంలో శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి ఉంటున్నది. ఆయన ఎందుకు వచ్చినాడంటే ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీనులైనటువంటి నీ కొరకు నా కొరకు చనిపోయెను. ఆయన ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు. మరి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారం మనం అక్కడ చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమకు ప్రతిరూపమైనటువంటి వాడు దేవుడు. తన ప్రేమను ఎలాగా వెల్లడిపరిచినాడు? 10వ వచనం చదవండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మన పాపముల కొరకు ప్రాయచిత్తం చేయడానికి ఆ ప్రేమ మన ఎడల విస్తరిస్తూ వచ్చింది. మరి ఇక్కడ పరమ గీతంలో ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయము 6వ వచనంలో, ప్రేమ మరణమంతా బలవంతమైనదంట. ఈ ప్రేమ మరి ఎంత బలమైందంటే మన కొరకు మరణించినాడు, మన కొరకు సమాధి చేయబడినాడు, తిరిగి మన కొరకు తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు. ఆయన ప్రేమ మారినటువంటిది. అందును బట్టి దేవుని వాక్యం అంటున్నదిగా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించున్నాను. ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు.
ఆయన ప్రేమ మన ఎడల చూపించిన దాన్ని బట్టి మనము మరి విమోచింపబడుతూ వచ్చినాం. ఇక్కడ గలతీ 4:4 ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం కాడి క్రింద నీవు నేను ఉన్నాం. పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అందును బట్టి ఆయన కృప ద్వారా నీవు నేను రక్షింపబడుతూ వచ్చినాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయనను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా మహాప్రేమ. ఇదే మాట ఇక్కడ మనం 1వ అధ్యాయము 6వ వచనంలో అనుకుంటాను చూడండి. ఎఫెసీ 1వ అధ్యాయము 4, 6 కలిసి ఉన్నాయి. దాంట్లో చివరి భాగంలో ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇదే మాట ఇక్కడ 2వ అధ్యాయము 5వ వచనంలో ఆ మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించినాడు. ఆయన ప్రేమ మనల్ని ఏం చేసిందంటే మన కొరకు ప్రాణము పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించినాడు. ఆయన చూపిన ప్రేమ ద్వారా నీవు నేను మరి బ్రతికింపబడినాం. పాపము నుండి శాపము నుండి విమోచింపబడుతూ వచ్చినాం. అంతేకాదు ఆయన ఇక్కడే ఇదే అధ్యాయంలో కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత రక్షింపబడి ఉన్నారు. 8వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఆయన కృప మరి ఎంత ఉన్నతమైనది. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన కృప ఏం చేస్తూ వచ్చింది? నిన్ను నన్ను మరి ధనవంతులుగా చేస్తుంది. ఆయన తన దారిద్ర్యం వలన నీ కొరకు నా కొరకు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన మన పాపముల కొరకు మనం పొందవలసిన శిక్ష ఆయన పొందినాడు. మనల్ని విమోచించినాడు. ఎలాగా? తన ప్రాణమును మన కొరకు అర్పించి మన కొరకు చనిపోయి ఆ పాపపు శిక్ష ఆయన పొంది ఇప్పుడు నిన్ను నన్ను విమోచిస్తూ వచ్చినాడు, మనల్ని బ్రతికిస్తూ వచ్చినాడు. దానికి ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ఆయన రక్తము ద్వారా మనకు కలిగినటువంటి మరి కొన్ని ప్రయోజనాలు ఇక్కడ చూసుకుందాం. ఆయన రక్తము ద్వారా ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుని కృపా మహదేశ్వరము బట్టి ఆ ప్రేణియందు ఆయన రక్తము వలన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది చాలు. ఆయన రక్తము ఏం చేసిందంటే నిన్ను నన్ను మన పాపముల నుండి విమోచించింది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో మరి పితృపారంపర్యాయమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఎలాగ విమోచింపబడినాం? అమూల్యమైన రక్తమును అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మనం ఎలాగ విమోచింపబడినామంటే అమూల్యమైనటువంటి రక్తము, ఆ రక్తానికి వెల కట్టలేనటువంటి వారం. అమూల్యమైన రక్తము, నిర్దోషము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో
ప్రభు యొక్క గొప్పతనం అక్కడ రాయబడుతూ వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును చాలు. ఈయన యొక్క లక్షణములు పవిత్రుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన మరి కల్మషము లేనటువంటి వాడు, ప్రత్యేకమైనటువంటి వాడు. యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, మరి 6వ అధ్యాయంలో 1 నుంచి మనం చదువుకుంటే ఆయనను దూతలు స్తుతిస్తూ వచ్చినారు. ఎలాగా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన గొప్పతనం. 57వ వచనంలో కూడా మనం చూస్తే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆ పరమును విడిచి భూలోకానికి వచ్చినాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తము చిందించిన దాన్ని బట్టి నీవు నేను పాపం నుండి విమోచింపబడినాం. దాసత్వము అనే కాడి క్రింద నుంచి విడిపింపబడుతూ ఇప్పుడు దేవుడు మనలను మరి దేవుని సన్నిధిలోనికి నడిపిస్తూ వచ్చినాడు. ఆయన రక్తము వలన మనకు విమోచన ఉంటున్నది. రెండవదిగా చూస్తే ఆయన రక్తము వలన మనకు పరిశుద్ధత కలిగి ఉంటున్నది. 2వ అధ్యాయము 14వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 13వ వచనం కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలు. తర్వాత చదువురు, ఇక్కడ క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా చేయబడినాం. ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు పరజనులం, ఒకప్పుడు ఈ పాపమునకు దాసులం. అయితే ఆయన రక్తము నిన్ను నన్ను ఏం చేసిందంటే సమీపస్తులుగా చేసింది. దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి ఆయన రక్తము ద్వారా ఆయన సంధి చేస్తూ వచ్చినాడు. ఆయన రక్తాన్ని క్రయముగా చెల్లిస్తూ వచ్చినాడు. విలువైన రక్తాన్ని మన కొరకు చిందిస్తూ వచ్చినాడు. ఆ రక్తము ద్వారా మనము సమీపస్తులుగా చేయబడుతున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి 14వ వచనంలో చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల వలన చాలు. ఇక్కడ కింద కూడా చూస్తే నూతన పురుషునిగా సృష్టించినాడు. మనలో ఆయన రక్తం ఏం చేసిందంటే నూతన స్వభావంలోనికి మారుస్తూ వచ్చింది. ఏంటి నూతన స్వభావము? ఒకప్పుడు మనము మరి దేవునికి అవిధేయులము, విరోధ భావం గల వారము, మరి దూరస్తులము. అలాంటి వారిని ఇప్పుడు దేవుడితో సమాధానపరుస్తూ వచ్చింది యేసుక్రీస్తు యొక్క రక్తము. యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను పరిశుద్ధపరుస్తూ వచ్చింది. మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట ఆలోచనలు, ఆ యొక్క శరీరము మనసు యొక్క కోరికలు, వాటన్నింటినీ శుద్ధి చేస్తూ వచ్చింది. హెబ్రీలో రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి నీవు నేను పరిశుద్ధపరచబడుతూ వచ్చినాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన రక్తము ద్వారా మనకు విమోచన, ఆయన రక్తం ద్వారా మనకు మరి పరిశుద్ధత, ఆయన రక్తం ద్వారా మనకు సమాధానము, ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడినాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మరి చదవండి. రోమిలకు రాసిన పత్రిక, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. వాస్తవంగా చూస్తే దైవోగ్రతకు పాత్రలమైనటువంటి వారము. అయితే ఆయన యొక్క రక్తము ఆ దైవోగ్రత నుండి తప్పించి
ఆయన ప్రేమ, ఆయన కృప మనల్ని ఏం చేసిందంటే నీతిమంతులుగా చేస్తూ వచ్చింది. అందును బట్టి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి మనం బద్ధులమై ఉంటున్నాం. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసిన కార్యములను బట్టి మనం ఆరాధించాలి. వ్యక్తిగతంగా మరి గడిచిన ప్రభు దినం నుండి ఈ ప్రభు దినం వరకు దేవుడు నీ జీవితంలో మన జీవితంలో చేసిన కార్యములను గురించి ఆయన్ను ఆరాధించాలి. మనం చూసినట్లయితే మనం చదువుకున్న లేఖన భాగంలో గలతీ 4:4 ఇంకా మరి తన కుమారుడి ద్వారా మనం కలిగినటువంటి మరి ఆధిక్యతలు ధన్యతలు ఏంటంటే, ఇక్కడ దత్తపుత్రులముగా కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యను. మన కొరకు మనలను తన కుమారులుగా స్వీకృత పుత్రులుగా చేసుకోవాలని ఆయన ఏం చేశాడంటే మన నిమిత్తము ధర్మశాస్త్రమునకు లోబడుతూ వచ్చినాడు. అందును బట్టి దేవుడు మరి నీకు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, మరి 6వ వచనం చదవండి. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి ఇప్పుడు దేవుడు మన హృదయంలో ఆయన ఆత్మను ఉంచినాడు, పరిశుద్ధ ఆత్మను ఉంచినాడు. ఒకప్పుడు మన హృదయము మరి ఎంతో దుర్గంధము చెడుతో నిండిపోయి మరి ఎక్కడో దూరస్తులము, ఎక్కడో ఉండవలసినటువంటి వారము, పరజనులము, అపవిత్రులము, అవివేకులము, వాగ్దాన నిబంధన లేని పరజనులమైనటువంటి నిన్ను నన్ను ఇప్పుడు మన హృదయంలో పరిశుద్ధ ఆత్మను ఉంచినాడు. ఆయన మన హృదయాన్ని ఆలయముగా చేసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం తండ్రి అనేటువంటి పిలిచేటువంటి ఆత్మను మన హృదయంలో ఆయన పంపించినాడు. కాబట్టి ఇప్పుడు మనము దేవుణ్ణి తండ్రి అనేటువంటి మరి పిలుచుకునే ఆధిక్యత అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆ కుమారత్వం ద్వారా మనము వారసులముగా చేయబడుతూ వచ్చినాం. ఇన్ని గొప్ప ఆధిక్యతలు దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే దీని కొరకు దేవుడు ఎంతో క్రయాన్ని చెల్లిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుండి తీసిన వారు చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంతా ముగించే వరకు ఆయన నోరు తెరవలేదు, ఆయన బదులు మాట్లాడలేదు. విధేయత చూపుతూ వచ్చినాడు, తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేరుస్తూ వచ్చినాడు. అందును బట్టి నీవు నేను రక్షింపబడుతూ వచ్చినాం. ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి మనం తేబడుతూ వచ్చినాం. దీని కొరకు ఆయన క్రయాన్ని చిందించినాడు తన స్వరక్తము చేత. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదవగలుగుతాం. 9వ అధ్యాయము 12వ వచనంలో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఆయన మనలను శుద్ధి చేస్తూ వచ్చినాడు. ఎలాంటి శుద్ధి అంటే 14వ వచనం చదవండి. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు నీవు నేను ఇక్కడికి వచ్చి ఉన్నామంటే దానికి ఆయన రక్తము చిందించిన దాన్ని బట్టి. ఆయన రక్తం ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధమైన క్రియలన్నిటిని విడిచిపెట్టి మరి జీవం గల దేవుణ్ణి సేవించడానికి, ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనకు మరి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుందని ఎరిగి ఆయనను సేవించడానికి మన హృదయాన్ని, మన మనస్సాక్షిని దేవుడు మరి శుద్ధి చేస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. మరి పరమగీతంలో ఒక మాటలు ఉన్నాయి, 2 మాటలు చదువుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయము 10వ వచనం చదవండి.
సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. తర్వాత ఇక్కడ 14వ వచనం చదవండి. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు పరిమళ తైల వృక్షముల గోపరసమును. ఇప్పుడు ఆయన మన ఎడల చూపిన ఆ ప్రేమను బట్టి మనము కూడా మరి పరిమళ వాసనగా మన ఆరాధన ఉండాలని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అందును బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన ఉండకు మన కొరకు ఆయన తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించి పరిమళ వాసనగా ఉంటాయి. ఒకప్పుడు మన స్వభావం ఎలాంటిది, ఇప్పుడు మన స్వభావం ఎలాగుంది. మన యొక్క దేవుడు నీ ఎడల నా ఎడల చేసిన క్రియలను బట్టి మనము కూడా మరి సువాసన కలిగినటువంటి పరిమళ వాసన కలిగినటువంటి ఆరాధన ఆయన ఇష్టపడుతున్నాడు. 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. స్త్రీలలో అధిక సుందర వగదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నా ప్రియుడు ధవళవర్ణుడు. ధవళము అనగా మరి తెల్లటి ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి దేవుడు. నేను పరిశుద్ధుడను. అలాంటి పరిశుద్ధతలో ఉండాలని నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే తన్ను తాను బలిగా అర్పించుకుంటూ వచ్చినాడు. అందును బట్టి ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. మరి నీ కొరకు నా కొరకు ఎర్రని వాడుగా రత్నవర్ణుడుగా నలుగుగొట్టడానికి మరి బాధింపబడడానికి మరి వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడిగా మరి దుఃఖాక్రాంతుడిగా ఆయన మన కొరకు చేయబడుతూ వచ్చినాడు. మనందరి దోషము దేవుడు తండ్రి అయిన దేవుడు యెహోవా అతని మీద మోపుతూ వచ్చినాడు. ఆ దోషం అంతటిని ఆయన ఎంతగానో భరిస్తూ వచ్చినాడు, తృప్తి పొందినాడని అక్కడ లేఖన భాగంలో వ్రాయబడుతూ వచ్చింది. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇట్టి ప్రభువును ఇట్టి మన రక్షకుడును మనము కూడా మన యొక్క పరిమళ వాసన సువాసన కలిగినటువంటి ఆరాధన ఆయన కోరుతూ ఉంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆయన నీ కొరకు నా కొరకు అనేకమైన మరి కార్యములు జరిగిస్తూ వచ్చినాడు మన జీవితంలో. మరి మొదటిదిగా విమోచించినాడు పాపము నుండి. రెండవదిగా మరి మనలను పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు. మూడవదిగా చూస్తే మరి దూరస్తులైనటువంటి మనలను సమీపస్తులుగా చేసి సమాధానపరుస్తూ వచ్చినాడు. నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు, కుమారులుగా చేస్తూ వచ్చినాడు, మరి వారసులుగా చేస్తూ వచ్చినాడు, మరి మన దేవుని సేవించే ప్రజలుగా చేస్తూ వచ్చినాడు. చివరిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ఆరాధనలను ప్రవేశిద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు దేవుడు మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తూ వచ్చినాడు. ఇట్టి గొప్ప ధన్యత, ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి కృప, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా ఇవి కలుగుతూ వచ్చినాయి. ఇటు ధన్యతలో నీవు నేను ప్రభువుని ఆరాధించాలి. వాస్తవంగా చూస్తే నీ పాపములు అపరాధముల చేత మరి మనం శిక్ష అనుభవించాలి. అయితే ఆ శిక్షను ఆయన పొందినాడు. అందును బట్టి మరి ఆ శిక్ష నుండి మనల్ని తప్పించినాడు, మన పాపములను దూరపరుస్తూ వచ్చినాడు.
మనలను సమీపస్తులుగా చేసినాడు. అనేకమైన కార్యములు చేస్తూ వచ్చినాడు. మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ, మరి ఆ స్త్రీ తను చేసిన పాపమును బట్టి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుకుంటే, ఒక స్త్రీ పాపములో పట్టబడిన స్త్రీని దేవుని యొద్దకు తీసుకురాబడినప్పుడు మరి దేవుడు మరి పాపము చేయని వారెవరో మొదట ఆమె మీద రాయేయండి చెప్పినప్పుడు ప్రతివాడు మరి తన పాపమును బట్టి గద్దింపబడి ఆ స్త్రీకి శిక్ష విధింపలేదు. అయితే దేవుడు కూడా శిక్ష విధించలేదు. ఆ శిక్ష ఆయన పొందినాడు. ఆ స్త్రీకి విముక్తి కలుగజేస్తూ వచ్చినాడు. అలాగే నీవు నేను కూడా అలాంటి శిక్షలో పాత్రులమై ఉంటున్నాం. అయితే దేవుడు తన ప్రేమ ద్వారా మనలను విడిపించినాడు, విమోచించినాడు. పాప దాస్యం అనే కాడి క్రింద నుంచి విడిపించి ఆ శిక్షను ఆయన పొంది ఇప్పుడు మనలను మరి ఆ తండ్రి సన్నిధికి ఆయన చేరుస్తూ వచ్చినాడు. ఆయన తండ్రి సన్నిధి ఏంటంటే ఆయన దేవుని మందిరమే. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘంలో దేవుడు నిన్ను నన్ను యాజకులుగా చేస్తూ వచ్చినాడు. అందును బట్టి ఉదయకాల సమయంలో ఎంతో మరి గంభీరంగా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాం పాటల ద్వారా. ఆయన అలాగే ఈ వాక్యం ద్వారా కూడా ఒకప్పుడు మనం పసిపిల్లలమైనప్పుడు తెలియక అవిధేయత వలన మోసపోయి దుష్టత్వంలో పాపంలో బంధింపబడుతూ వచ్చినాం. అయితే తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చి మనందరి పాప క్రయధనము ఆయన పొంది ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మన పాపములన్నిటిని కడిగి పవిత్రపరిచి మనలను పరిశుద్ధులుగా చేసి ఇప్పుడు మనల్ని దేవుని సన్నిధిలో నిలబెడుతూ వచ్చినాడు. అందును బట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్.